ఎంతమందిని చేసావు? ఆ, మోడీ. మోడీ చెప్పారు కదా. ఆ, పిల్లల్లోనే అంత నాటుకుపోయిందంటే ఆ. వేరే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వేరే ఏ ప్రతిపక్షాలు ఏమి చేయలేమని అర్థమవుతుంది కదా. ఎందుకంటే మన దేశాన్ని ఎక్కడో అటర్ ఫ్లాప్ లో ఉన్నదాన్ని ఎన్నో ప్లేస్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నది. ఒకప్పుడు కాంగ్రెస్ పాలన ఏముండే 25 ఉండే కదా. దీని ఒక్కటి చాలు సూచిక. చదువుకునే పిల్లల్లో కూడా నాటుకుంది మోడీ ఏం చేస్తున్నాడు. అదే కాంగ్రెస్ ఉంటే ఇప్పటి వరకు రామ జన్మభూమిలో రాముడు ప్రతిష్ఠ అయ్యేదా? కాదు కదా. ఇది ఒక్కటి చాలు కదా. గల్లీ గల్లీలో ఒకప్పుడు మన ఊర్లలో ఎలా ఉండేదంటే ప్రతి ఊర్లో కూడా 10 కొంపలైనా లేని పల్లె ఊర్లో రాముని ఆలయం ఉండేది. అటువంటిది మనం రామ జన్మభూమిలో ఏదో ఎప్పటి నుంచో కోట్లాడి మనం సాధించుకున్నాం. దానికి కారణం అదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కట్టరు కాక కట్టరు. వాళ్ళు మతాన్ని పెంచి పోషించేది కాంగ్రెస్. బీజేపీ అలా కాదు. మోడీ ఆలోచనాపరుడు. నేను బీజేపీ మొత్తం ఏదో గొప్పదని చెప్పను. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అందులో ఇది మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ప్లస్ ఎక్కువగా ఉన్నది బీజేపీ. ఇవాళ రేపు మన తెలుగు రాష్ట్రాల్లో సీటు రాకపోవచ్చు. ఎందుకంటే మనకి అంత నాటుకోలేదు. మన వాళ్ళది ఎలాగంటే గొర్రెల మంద, ఒక గొర్రె ఎలాగెళ్తే ఆ గొత్తులో పడతాయి. ఆలోచించే మైండ్ లేదు. అదే యూపీ అటు సైడ్ ఆలోచన పరులు వాళ్ళు. అందుకనే మోడీ పిల్లలు వీళ్ళందరూ వీళ్ళకి కూడా అంత నాటుకుందంటే వాళ్ళు చదువుకునే చదువు, ఆ చెప్పే టీచర్లు, ఏం జరుగుతుంది, మనం ఎంతవరకు వృద్ధిలోకి వచ్చాం, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా. నేను హిందువుని, నేను ఈ దేశంలో పుట్టాను అని గర్వంగా చెప్పుకోవడానికి మనకి రామ జన్మభూమిలో కూడా రాముడిని మనం ప్రతిష్ఠించుకున్నామంటే మన అంత అదృష్టవంతులు ఎక్కడా లేరు. దీనికి కారణం బీజేపీ. అదే కాంగ్రెస్ ఉంటే రాదు. ఈ మత కళ్ళలో జరుగుతాయి కానీ ఇది మాత్రం వృద్ధిలోకి రాదు. ఇవాళ రేపు వృద్ధిలోకి వచ్చాము అంటే బీజేపీ ఏదో చేసిందని కాదు, మోడీ వలన వచ్చాం, మోడీ సెలవు వలన వచ్చాం. మోడీ ఉన్నన్నాళ్ళు ఈ దేశం బాగుపడుతుంది. అదే సేఫ్టీ. అవును, లేకపోతే పాకిస్తాన్ అవుతుంది. పాకిస్తాన్ అవుతుంది. ఎందుకంటే ముస్లింలకు వ్యతిరేకంగా కోట్లాడేది ఒక బీజేపీ. వేరే పార్టీలో చంకనేసుకొని తిరుగుతారు. అవునా కదా? ఇది కరెక్ట్. కాబట్టి చదువుకున్నోడు తెలిసినోడు అందరూ కూడా బీజేపీ అంటారు. అబ్బా, ఇదైతే గ్యారంటీ చెప్తున్నాను. ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ బీజేపీ చెప్తున్నాను. ఇది ఈటల రాజేందర్ ఉన్నారు బీజేపీ అంటారు కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. క్యాండిడేట్ ని చూడకబ్బా, నువ్వు మోడీని చూడు. అక్కడ మోడీ ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడంటే ఎన్టీ రామారావు బొమ్మను చూసి గుద్దారా లేదా? ఇప్పుడు మోడీని చూసి గుద్దుతారు. వీళ్ళన్ని పక్కన వాడేసాయి, ఇవన్నీ పక్కన వాడేసాయి. నమ్మకం అంతా మోడీ మీద. ఏమైనా చేయగలడు ఆయన. ఆయన ఏదో చేసేసాడు, అది చేసాడు, ఇది చేసేసాడు, అలాగైపోయింది ఇలాగైపోయింది అని ప్రతిపక్షాలు ఏదో చేస్తున్నాయి కానీ అవన్నీ కరెక్ట్ కాదు. మనం ఇలా బతుకుతున్నాం, యుద్ధాలు అవి లేకుండా ఇదిగా ఉన్నామంటే మోడీ సెలవు వల్ల. దేశాల్లో కూడా ఆయన వెళ్ళి ఒక్కొక్క దేశంతో ఎంత ఇదిగా ఉంటాడు. అమెరికా కూడా భయపడుతుంది. ఇప్పుడు మనల్ని చూసి అమెరికా కూడా భయపడుతుంది. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు నెంబర్ 1 అయిపోతారో అని వాళ్ళకి భయం. ఆపించారు. ఇది కారణం. ఇక్కడ ఉన్న ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్ లో కూడా దాదాపు ఒక 5,000 మంది వరకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే మాత్రం ఇప్పుడు బతుకున్నామంటే మోడీ అని చెప్తున్నారు. ఇది గ్యారంటీ. మోడీ అంటే గ్యారంటీ అబ్బా, ఇది మీకు తెలిసిందే. మోడీ అంటే గ్యారంటీ. అదే వేరే గ్యారంటీ ఇమ్మని ఎవరినైనా కాంగ్రెస్ అంతే. వాళ్ళ పాలన ఎలా ఉంటుందంటే అక్కడ ఏది చెప్తే ఇక్కడ అది జరుగుతుంది కాంగ్రెస్ పాలన. ఇక వేరే అంటావా, ఇవన్నీ కూడా ఏవో చిన్న పార్టీలతో పక్కన పడేయండి. ఇప్పుడు మామూలుగా అసెంబ్లీకి ఎక్కడైనా వేసుకో, ఎవడైనా పోనీ ఏమన్నా కానీ అది రాష్ట్రం సంబంధించింది. కానీ మనం పార్లమెంట్కి వేయాలంటే మాత్రం మోడీ పక్క. మోడీ ఈజ్ గ్యారంటీ. ఏ క్లాస్? 9th క్లాస్. ఎవరు మన పిఎం తెలుసా? ఎవరు? నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ తెలుసా? ఇద్దరిట్లలో ఎవరు పిఎం కావాలనుకుంటున్నావు? నరేంద్ర మోడీ అవుతారా? ఇప్పుడు నా మోడీ గురించి నీకేం తెలుసు? తెలుసా? కొంచెం ఐడియా ఉందా? మన పిఎం ఉండి ఎలక్షన్స్ లో ఉండి. మోడీది ఏ పార్టీ? బీజేపీ. బీజేపీ సింబల్ ఏంది? లోటస్. తెలుసా? మీ మమ్మీ డాడీ ఎటేస్తా అంటారు రోడ్డు? బీజేపీకి వేస్తారు ఎట్లా? వన్ సైడ్. ఏ స్కూల్? విజ్ఞాన్ కాన్వెంట్ హై స్కూల్. ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా నీకు? తెలుసు.
నీకు ఓటు లేదు కదా ఇంకా. ఓటు వచ్చినాక ఎవరికి వేస్తావు ఓటు? మోదీ. మోడీకి వేస్తావా? ఎందుకు అప్పటి వరకు మోడీ ఉంటాడా నువ్వు పెద్ద వరకు? తెలియదు. మోడీ ఉంటే మోడీకి వేస్తావా? ఆ. ఓకే. మీ మమ్మీ డాడీ ఇప్పుడు మీరు ఎవరికి వేస్తారట ఓటు? కేసీఆర్. కేసీఆర్ లేడు కదా. కేసీఆర్ అంటే బీఆర్ఎస్. బీఆర్ఎస్ కి వస్తే వేస్తారంట. మరి ఇప్పుడు మోడీ కావాలా రాహుల్ గాంధీ కావాలి నీకు? మోదీ. నువ్వైతే బీజేపీకి ఎత్తావు, మీ డాడీ మమ్మీ ఏమో బీఆర్ఎస్ కి ఎత్తారా? ఆ. ఎందుకు నువ్వు బీజేపీకి ఎత్తావు? ఒకవేళ బీజేపీ నరేంద్ర మోదీ ఉన్నాడు అందుకే. నరేంద్ర మోడీ కోసం ఎత్తావా? పెద్ద అయినాక ఓటు వచ్చినాక ఎత్తావు అన్నట్టు. పిఎం మోడీ తెలుసా? ఆ. రాహుల్ గాంధీ? ఆ. ఎవరు పిఎం అయితే బాగుంటది అనుకుంటారు? मोदी। మోడీయా? ఎందుకు మోడీ? क्योंकि मैंने पढ़ा है कि सोशल बुक में इंडिया डेवलपिंग कंट्री है, हाँ। लेकिन अब मोदी जी आने के बाद मुझे लगेगा इंडिया डेवलपिंग से डेवलप कंट्री हो जाएगा। వికసిత్ భారత్ हाँ 2047 ఆ. టార్గెట్. Yeah. మోడీ అయితే బాగుంటది అంటారు. ఆ. ఇంకా మీ మమ్మీ డాడీ ఏమంటారు? बीजेपी। బీజేపీ అంటారు. ఇంకా ఏ స్కూల్ నీది? ఇండస్ యూనివర్సిటీ యాప్రాన్. అప్పుడా ఇప్పుడు ఎవరికి మన పిఎం తెలుసు నీకు? నరేంద్ర మోడీజీ. మళ్ళీ ఎవరు వస్తారు పిఎం? నరేంద్ర మోడీజీ. మళ్ళీ మోడీ రావాలా? మోడీ వేస్తే బాగుంటుందా? Because nobody can kill Modi and he's very and nobody can kill Modi because he will be powerful and surrounding of him there will be very security guards and his car is very bulletproof and nobody can kill him. That's why. ఇంకా నీకు ఏ పార్టీ మరి? బీజేపీ ఏ పార్టీ? మోడీ BJP. బీజేపీ. ఏ గుర్తు ఏదో తెలుసా? BJP సింబల్ flower lotus. లోటస్. Yes. మీ మమ్మీ డాడీ ఏమంటారు? ఎవరికి ఇస్తారంట ఓటు? Narendra Modi. BJP. బీజేపీకి ఇస్తారా? మీరు ఇంత ధైర్యంగా చెప్తారు పిల్లలు అసలు. ఎందుకు మోడీ అంటే అంత ఇష్టం మీకు? Because I like Modi ji so much. ఏ స్కూల్ నీది? భాష్యం. భాష్యం. ఓకే. ఎక్కడ ఉంది మీ స్కూల్? యశ్రావ్ నగర్ లో. ఎవరు పిఎం తెలుసా? మన పిఎం ఎవరు? నరేంద్ర మోదీ. నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ తెలుసా? ఇప్పుడు ఎవరు మళ్ళా నెక్స్ట్ పిఎం అవుతారు అనుకుంటారు? నరేంద్ర మోదీ. నరేంద్ర మోడీ. మీ మమ్మీ డాడీ కూడా ఏమంటారు? బీజేపీ. బీజేపీ అంటారా? ఈ నరేంద్ర మోడీ ఏ పార్టీ? బీజేపీ. బీజేపీ. బీజేపీ సింబల్ ఫ్లవర్ లోటస్ ఫ్లవర్. భాష్యం. భాష్యమా? ఇప్పుడు మోడీ తెలుసా నీకు? ఆ. రాహుల్ గాంధీ? ఆ. రాహుల్ గాంధీ కూడా తెలుసా? ఎవరు పిఎం అవుతారు అనుకుంటున్నావు? మోదీ. మోడీయా? మళ్ళీ మోడీ కావాలా? ఎందుకు మోడీ కావాలి? ఇట్ డెవలప్ అవర్ కంట్రీ అండ్ ఇట్ సేఫ్ అవర్ కంట్రీ అండ్ రాహుల్ గాంధీ అయితే కాదా? మోడీ కావాలా మీకు? ఆ. ఓకే. మోడీ ఏ పార్టీ? బీజేపీ. బీజేపీ. బీజేపీ సింబల్ లోటస్. మీ మమ్మీ డాడీ ఏమంటారు? బీజేపీ. బీజేపీకి వేస్తారంటే ఓటు? ఆ. మీకు ఎవరు చెప్పారు మోడీ వస్తే డెవలప్ అవుతుంది అని? స్కూల్లో స్కూల్లో చెప్పారా? మీ టీచర్స్ చెప్పారా? ఆ. టీచర్స్ చెప్తారా అట్లా? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ చెప్పారా?